ఏళ్ళు ఉండడం వల్ల నిరుపయోగంగా ఫీల్డ్ ఛానల్స్ కానీ కెనాల్స్ కానీ డిస్ట్రిబ్యూషన్స్ కానీ చాలా దెబ్బతిన్నాయి అధ్యక్ష. సౌత్ కెనాలు, నార్త్ కెనాలు, మరీ ముఖ్యంగా నొస్తం బ్రాంచ్ కెనాలు, దాంట్లో స్ట్రక్చర్స్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి అధ్యక్ష. అదే సూపర్ ప్యాచెస్ కానీ అండర్ టన్నెల్స్ కానీ చాలా అన్ని దెబ్బతిని ఫీల్డ్ ఛానల్స్ పొలాల్లో లేవు అధ్యక్ష. ఇప్పుడు ఎప్పుడైతే 2018-19 నుంచి జిఎన్ఎస్ఎస్ కాలువ ఏర్పాటై గండికోట రిజర్వాయర్ వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అంటే కృష్ణా జలాలు ఇప్పుడు మైలవరానికి వస్తున్నాయి అధ్యక్ష. గండికోట ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్స్ పెంచిన తర్వాత 5-6 సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తున్నాయి అధ్యక్ష. కానీ అక్కడ కాలువలు దెబ్బతినడం వల్ల, పంట పొలాలు లేకపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మైనర్స్ కానీ, స్లూయిస్లు కానీ అన్నీ దెబ్బతిన్నాయి అధ్యక్ష. దాన్ని రెగ్యులర్గా యాన్యువల్ మెయింటెనెన్స్ తప్పకుండా అక్కడ ఇవ్వాలి అధ్యక్ష. జంప్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది అధ్యక్ష. తర్వాత కెనాల్స్కు, స్ట్రక్చర్స్ రిపేర్కు, అదేవిధంగా ఫీల్డ్ ఛానల్స్ కూడా రెస్టోర్ చేసేదానికి ఇవన్నీ కూడా 75,000 ఆయకట్టుకు నీళ్లు అందించాలా. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కానీ కెనాల్ సిస్టమ్ సరిగా లేక నీళ్లు అందించలేని పరిస్థితిలో ఉన్నాం. 75,000 ఎకరాలకు నీళ్లు అందించేదానికి తక్షణమే చర్యలు తీసుకొని ఈ బడ్జెట్లో కూడా కేటాయించి పనులు చేపించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష.